వరంగల్లో 2 రోజులుగా కురుస్తున్న వర్షంతోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాన నీళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు కోపడుతున్నారు. వరంగల్లో రోడ్ల పరిస్థితి మీద మరిన్ని ముచ్చట్లు కృష్ణమోహన్ చెప్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. రెండు రోజుల సంధి కూడా వర్షాలు పడుతుండటంతో ఏజెన్సీ ప్రాంతంలో ఈ వాగులు వంకలు పొంగిపొలుతుంటే వరంగల్ అర్బన్ జిల్లాకు సంబంధించి నగరంలో చాలా చోట్ల వర్షాలతోటి రోడ్లన్నీ కూడా జలమయమైనాయి. చిన్నపాటి వర్షానికి కూడా చిత్తడిగా మారుతున్నాయని చెప్పుతూ ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి ప్రధాన రహదారి మీద చూసినాం. చూడు, ఒక వర్షానికే మొత్తం నీళ్ళన్నీ కూడా డ్రైనేజ్ గుళ్ళు కూడా పొంగిపొలుతున్నాయి. రాకపోకలు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కొన్నిసార్లు ఇక్కడ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అట్లా యాక్సిడెంట్లు అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే కనుక సాయంత్రం పూట కనుక కొద్దిగా వర్షం పడితే మాత్రం ఇక రాత్రిపూట వెళ్ళాలంటే మాత్రం ఈ రోడ్లు ఎమ్మడి చాలా ఇబ్బంది. ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు ఎట్లా యాక్సిడెంట్ అవుతుందో, ఎంత గొయ్యి ఉన్నదో కూడా తెలియదు. అంత గోతులు ఉన్న పరిస్థితి నెలకొచ్చు. చూడొచ్చు, ఆటో వస్తుంది కదా, ఆటోలు అది కూడా వీళ్ళు రెగ్యులర్గా తిరిగేటోళ్ళకు ఈ ఎక్కడెక్కడ అయితే లోతుగా ఉంటుంది, ఎక్కడ రోడ్డు బాగున్నది అని తెలుస్తుంది. మిగతా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ యాక్సిడెంట్లు అయ్యి కింద పడినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నించారు. చెప్పండి, అంటే ఇక్కడికి వచ్చినాక రోడ్లను చూస్తే ఎట్లున్నాయి? ఈ రోడ్ల వర్షాలు పడితే వెళ్ళే చాలా బంధాలని అసలే రిపేర్ చేయట్లేదు. 3-4 ఏళ్ళ నుంచి ఇట్లా ఉన్నాయి. చిన్న వర్షానికే బాగా నీళ్ళు వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. ఎట్లున్నాయి దాదా ఇక్కడికి వచ్చినాక చూస్తే ఈ రోడ్ల మీద అసలు ప్రయాణం చేసేటట్టుందా? ప్రాబ్లం మే లేడీస్ గిరితే रहता गाड़ी पे से परसों 5-6 లేడీస్ గిరా, చాలా మంది పడింది. మన సైకిల్ కూడా పడింది, దెబ్బలు తాకింది వాళ్ళు. ఇప్పటికీ ఇట్లా ఉంటుంది. ఈ వాటర్ మొత్తం ఉన్నప్పుడు వాళ్ళు ప్యాసింజర్లకు ఏం తెలియదు. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ బండ్ల నుంచి చాలా మంది చాలాసార్లు పడ్డారు. గత 30 సంవత్సరాలు ఇదే పరిస్థితి ఉన్నది. ఎక్కడ మున్సిపాలిటీ ఇచ్చిన కాంప్లైంట్, ఈ కార్పొరేట్ చెప్పిన ఎవరు పట్టించుకుంటూ లేదు. దీన్ని మీరు అధికారులకు కానీ ఎవరికైనా చెప్పడం కానీ వాళ్ళకి తీసుకుపోయినా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమని చెప్పిన వాళ్ళు అయితే చేస్తా అని ఇదే 30 సంవత్సరాలు గత 30 సంవత్సరాలకి ఇదే ఇబ్బంది మాకు. చాలా మంది ఇక్కడ పడిపోలేదు 2 వీలర్ నుంచి. చాలా మంది ఈ రోడ్లు పట్టించుకునేటోళ్ళు లేరు ఇక్కడ. చాలా ఇబ్బంది అవుతుంది. చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా చేయట్లేదు. చెప్పినామండి, ఏం పట్టించుకుంటున్నారు, ఏం పట్టించుకోవట్లేదు. చాలా ఎన్నిసార్లు అడిగినా కానీ అట్లే చెప్తుంటే సరే అంటున్నారు, వదిలేస్తున్నారు. చాలా సార్లు కింద పడ్డారు, కొంతమందికి దెబ్బలు కూడా తాకినాయి, హాస్పిటల్ కూడా వెళ్ళారు. చాలా ఇబ్బంది అవుతుంది. గత 10-15 సంవత్సరాలు ఇట్లా ఉంటున్నాయి. మొన్న వచ్చుకొని 2-3 డాక్టర్ల మట్టి పోసిన అట్లా కూడా ఆయన అట్లనే ఉన్నాయి. అవి ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడైనా కొద్దిగా పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. ఇది ఇక్కడికి వచ్చినటువంటి స్థానికులకు సంబంధించి చూడొచ్చు. చాలా మంది కార్లు కానీ ఎవరు కానీ ఇక్కడికి రావాలంటే కూడా చూసిన ఒక ఫ్యామిలీ వచ్చింది. ఆ ఫ్యామిలీ మధ్యలో ఆ వర్షానికి ఎక్కడ పోయి ఉంటుందో తెలియదు. దీంతో అక్కడ దింపుకొని పక్కకు వెళ్ళే పరిస్థితి ఉంది. భారీ వర్షం పడితే మాత్రం ఇక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. మొత్తానికి వరంగల్ అర్బన్ జిల్లాకు సంబంధించి చూస్తే హన్మకొండ, కాజీపేట, వరంగల్ ఈ 3 ట్రై సిటీలో కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి నిన్నటి నుంచి కూడా. అయితే కొద్దిపాటి వర్షాలే, మిగతా జిల్లాలు చూస్తే ఇక్కడ చాలా కొద్దిపాటి వర్షాలే పడుతున్నాయి. కానీ ఆ వర్షాలు పడ్డప్పుడు చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లన్నీ కూడా డ్రైనేజీ వాటర్ కావచ్చు, ఇటు వర్షం నీరు ఇవన్నీ వీటితో కూడా నిండిపోయి ప్రమాదకరంగా మారుతున్నది. వీటి మీద దృష్టి సారించాలనేది మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి ఇది ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లాకు సంబంధించినటువంటి వర్షాలకు సంబంధించినటువంటి సమాచారం. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ నుంచి.